ఎమ్మెల్యేలు మంత్రులు కూడా సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా యూజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక మంత్రి గారంటే ఆయన కారు, తర్వాత సెక్యూరిటీ కారు, తర్వాత ఇంకొంతమంది పిఏలు లేకపోతే అట్లా కొద్ది కాన్వాయ్ లాగా కాకుండా అవి తగ్గించుకుని సాధ్యమైనంత తక్కువ వాహనాల్లో వెళ్ళాలి. అంతేకాకుండా అవకాశం వస్తే ఆ వాహనాలు పక్కన పెట్టి సైకిల్స్ కానివ్వండి, లేకపోతే పాదయాత్ర చేయటం కానివ్వండి చేయాలని చెప్పేసి కూడా. అంటే పాదయాత్ర అంటే ఇప్పుడు సపోజ్ ఒక టౌన్ లో ఉన్నాము, ఒకళ్ళ ఇంటికాడ నుంచి ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళాలి, లేకపోతే ఒక బజార్ నుంచి ఇంకో బజార్కి వెళ్ళాలి. అక్కడ ఆ కొంచెం దూరం కూడా మనం కార్లో వెళ్తాం. మనం కార్లో ఎప్పుడైతే వెళ్తామో అన్ని కార్లు మన వెనకాల వస్తాయి, ఎస్కాట్ అన్ని కూడా. అట్లా కాకుండా పక్క బజారే కాబట్టి నడుచుకుంటూ వెళ్తాం. ఇవన్నీ కూడా మోడల్ గా మనం అందరూ కూడా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఒకరోజు నో వెహికల్ ఫ్రైడే అంటే ఆ రోజు అసలు వాహనాలు వినియోగించుకోకుండా ఈ కాన్వాయ్లు బస్సుల్లో కానీ లేకపోతే అసలు వాహనాలు తగ్గించుకుని ఒకవేళ మీటింగ్స్ ఏమైనా ఉంటే వర్చువల్ మీటింగ్స్ కండక్ట్ చేయటం ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా అధికారులు కూడా అవసరం వస్తే 2-3 ఆఫీసులు కలిసి, అదేవిధంగా మంత్రులు కానీ కలిసి అంటే షేరింగ్ లాగా వస్తే కూడా కొంత అంటే దీని మూలంగా ఎంత వస్తుంది అనేది కాదు, ఒక మోటివేషన్ టు ది పబ్లిక్. అంటే దేశ క్రైసిస్ లో ఉన్నప్పుడు మనందరం కూడా నిలబడాలి అనే స్ఫూర్తితో ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా వీక్లీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో ప్రతి వారం కూడా ఎంత డీజిల్ వాడుతున్నాము, ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని కిలోమీటర్లు తిరిగే దాని మీద కొంచెం మానిటర్ పెట్టమని చెప్పి ఇంత ముందు కొంచెం చెక్స్ పెట్టమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకవేళ కొత్త వెహికల్స్ ఏమైనా కొంటే అవన్నీ కూడా ఈవీ వెహికల్స్ కొంటే బాగుంటుందని కూడా సూచన చేశారు. ఈవీ వెహికల్స్ కొనడానికి ప్రయత్నం చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను.